తీసేశారు. ఆ తీసేసిన తర్వాత అతను సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశాడు దాని మీద. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు చెప్తుంది కరెక్టే, మీరు దాచడం కరెక్టే కదా అని తోసిపుచ్చింది. అంటే ఇప్పుడు ఈయన అనుభవించేది పార్టీ పదవా, లీగల్ సెల్ అధ్యక్షుడు అనేది వైసీపీ లీగల్ సెల్ కా ఈయన అన్నది? లేదు, ఇప్పుడు మామూలుగా లాయరు అంతే. ఓకే, మామూలుగా వైసీపీ లీగల్ సెల్ ఉందని కూడా అన్నారు. అదే పోస్ట్ ఉంటాయి అంతే, అదే పార్టీ ప్రాక్టికల్ గా అయితే అంతే. వాస్తవంగా వీళ్ళ అమ్మ ఎంపీపీ. అవును అవును. అంటే ఇతను దిగిపోయేటప్పుడు వీళ్ళ అమ్మని ఎంపీపీగా పెట్టారు. అవును. తర్వాత ఇప్పుడు ఇతను మళ్ళీ ఇతను ఎంపీటీసీ అయి ఉంటాడు. ఎందుకంటే ఎంపీపీగా ఎంత ముందు చేశాడంటే ఎంపీటీసీ అయి ఉంటాడు కదా, దానికి కూడా రాజీనామా చేసి ఉంటాడు ఆ పోస్ట్ కోసం. ఓ రకంగా పరిపాలన ఇతనే చేస్తున్నాడు అక్కడ. చోట కూడా మహిళల పేర్లతో చేస్తుంది, తల్లులు చెల్లెళ్ళు అక్కలు భార్యల పేర్లతో చేస్తోంది, భర్తలు కొడుకులు తమ్ముళ్ళు అన్నలే కదా చేస్తోంది. అలాగే పరిపాలన నడుస్తుంది. అది రెండు పార్టీల్లోనూ అలాగే తగలడింది. అందులో ఎక్కడో ఇనిషియేటివ్ తీసుకునే వాళ్ళు ఆ మంత్రి సవిత, అనిత ఇట్లాంటి వాళ్ళు, వనిత ఇట్లాంటి వాళ్ళు ఉంటారు తప్పించి మిగతాదంతా ఈ పాలనలో నడుస్తూ ఉంటాయి, మహిళల్ని ముందు పెట్టి నడిచేటటువంటి. అందులో భాగంగా చేస్తున్నాడు. అక్కడ తెలుగుదేశం వాళ్ళు ట్రాప్ చేశారు తెలివిగా ఇతన్ని. ఏంటి అంటే ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి చోట్ల కూడా ఎంపీపీల అందరూ దాదాపుగా 100కి 98 మంది వీళ్ళే ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే గెలిచారు. దాంతో అక్కడ నిధులకు సంబంధించి వాళ్ళ మాట